ఇక్కడ అర్థమవుతుంది నేను చెప్తుంది. నిజంగా జరగబోయే ఆ భవిష్యత్తులో జరగబోయే కీడుని ముందే గ్రహించాలి. ఇంకొక మాట చెప్తాను వినండి. మీరు మంచి నాయకులైతే మీ పిల్లల ప్రవర్తనని చిన్నప్పటి నుండి కూడా మీరు గ్రహించగలగాలి. నిజంగా ఎందుకనంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా అనుకోకండి. ఆ చిన్నప్పటి నుండి నేర్చుకునే మాట తీరే పెద్ద అయిన తర్వాత కూడా కొనసాగుతుంది. అవునా? చిన్నప్పటి నుండి వారి ఆలోచన విధానం, వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇవన్నీ పెద్ద అయిన తర్వాత కూడా అలవాటైపోతాయి. అందుకనే చిన్నప్పటి నుండి మీ పిల్లలు ఆడుకునేటప్పుడు ఎలా ఉంటున్నారు, మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నారు, దేనికి ఎలా స్పందిస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ప్రార్థనలో ఎలా ఉంటున్నారు, చర్చిలో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ ముందే గ్రహించండి. సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలో గుణవతైన భార్య కోసం వాక్యం చెప్తూ ఆమె కోసం ఏం చెప్పబడిందంటే ఆమె తన ఇంటి వారి నడతల్ని బాగుగా కనిపెడుతుందంట. కాబట్టి మీరు వివేకము గల నాయకురాలైతే మీ పిల్లల యొక్క తీరుని ముందుగానే మీరు గ్రహిస్తారు. ఎందుకంటే అలా గ్రహిస్తేనే మీరు వారిని సరి చేయగలరు. అప్పుడు వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిస్తారు.